విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గొలగాని రమాదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్మోహనరావు అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు, ఎమ్మెల్యే బేబీనాయన హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 22 మంది అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు రామ్మోహనరావు ప్రకటించారు. ప్రత్యేక సమావేశానికి 22 మంది బొబ్బిలి మున్సిపల్ కౌన్సిలర్స్, అందులో బొబ్బిలి పురపాలక సంఘం ఎక్స్ అఫిషియో చైర్మన్ గారైనటువంటి ఎక్స్ అఫిషియో మెంబర్ గారుగా గౌరవ స్థానిక శాసనసభ్యులు కూడా ఉన్నందువల్ల మొత్తం 22 మంది సభ్యులు హాజరయ్యారు. పైన తెలుపుకున్నటువంటి గొలగాని రమాదేవి గారు వైస్ చైర్పర్సన్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాసానికి ఓటింగ్ లెక్కింపు ప్రక్రియను అనుసరించి మొత్తం అందరు సభ్యులు 22 మంది కౌన్సిల్ మెంబర్లు కూడా అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నారు. ఎవరు కూడా ఈ అవిశ్వాసానికి వ్యతిరేకంగా లేరు. అలాగే ఎవరు కూడా అవిశ్వాసానికి దూరంగా లేరు. కాబట్టి పురపాలక సంఘ చట్టం 1965 సబ్సెక్షన్ 6 ఆఫ్ సెక్షన్ 46 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్లో ఓటింగ్ కలిగిన వారిలో 2/3 వంతు అనగా 21 మంది కంటే ఎక్కువ 22 మంది సభ్యులతో ఈ అవిశ్వాసంకి మద్దతు తెలిపినందు వలన గొలగాని రమాదేవి వైస్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ బొబ్బిలి వారిపై జారీ చేయబడినటువంటి అవిశ్వాసము నెగ్గినదిగా తీర్మానిస్తున్నాము.